Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరగా వస్తాము. ఎవరైతే దేవునికి దగ్గరగా వస్తారో వారు దేవుని నుంచి విశేషమైన ఆశీర్వాదాలు పొందుకుంటారండి. కాబట్టి దేవుని వాగ్దానాలు ఒక విశ్వాసికి బలం. దేవుని వాగ్దానాలు ధ్యానం చేయడం ద్వారా మనం విశేషంగా దీవించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ధ్యానం చేద్దాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. దేవుడు మన కోసం చింతిస్తున్నాడని, ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడని. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ రిటన్ యాజ్ గాడ్ కేర్స్ అబౌట్ అస్. దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని, ఆయన మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడని. మనల్ని తన పోలికలో చేసిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం పునరుద్ధరణి తిరిగి లేచిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడని, ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక దేవుని సేవకుడు అంటారు, క్రీస్తు ప్రభు వారు శిలువ మీద ప్రాణం పెట్టే సందర్భంలో కూడా ఆయన ఆలోచన అంతా మన కోసమే. అక్కడ చాలామంది నువ్వు క్రీస్తు అయితే దిగొచ్చే, నువ్వు క్రీస్తు అని మేము నమ్ముతాం, సిలువు దిగొచ్చే అంటే ఆయన దిగి రాలేక కాదు. ఆయన సిలువు కనుక దిగొస్తే మనకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులమైన మనకు పాపక్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి క్రీస్తు ప్రభువు మన కోసం ఆలోచించారు. నీకోసం ఆలోచించే దేవుడు నీకు ఉన్నాడని, నీకోసం చింతించే దేవుడు నీకు ఉన్నాడని. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి అని. హల్లెలూయా. చాలాసార్లు ఎన్నో రకాలుగా చింతిస్తూ ఉంటాం. మనిషి చింతించడం వల్ల ఏమీ కూడా సాధించలేడండి. ఇంకా చింతించడం వల్ల అనారోగ్యాలు రావడం, నిద్ర పట్టకపోవడం, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం, ఇమ్యూనిటీకి సంబంధించిన డిసీజెస్ రావడం, ఇలాంటివి మనం చూస్తాం. చింతించి మనం మూరుడు కూడా అదగలేము, చింతించి మనం ఎవరం కూడా హైట్ పెంచుకోలేము, మన తల వెంట్రుకలు రాలకుండా ఆపలేమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఏం చేయాలి? వాస్తవానికి మనిషికి చింత రావడానికి కారణం ఏంటి? బైబిల్ సెలవిస్తుంది, మనిషి చింత రావడానికి కారణం ఏంటంటే మనిషి చేసిన పాపం. మనిషి పాపం చేయడం ద్వారా, దేవునికి వ్యతిరేకంగా నడవడం ద్వారా మనిషి చింతిస్తున్నాడని. ఎప్పుడైతే ఆ మనిషి పాపాన్ని విడిచిపెడతాడో, దేవుని దగ్గరికి వస్తారో, ఆ చింతలన్నీ కూడా దేవుడు కొట్టివేస్తాడని, మనిషికి ప్రశాంతత, నెమ్మది దేవుడు ఇస్తాడని. రెండవదిగా మనిషి చింతించడానికి కారణం ఏంటంటే కష్టాలు, శ్రమల ద్వారా. వారు ఎదుర్కొన్న కష్టాల్లో కానీ, శ్రమల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను లేవనెత్తాడు, దేవుడు నన్ను ఉద్ధరిస్తాడు అన్న విషయాన్ని మర్చిపోయి మనిషి చింతిస్తాడని. ఒకసారి క్రీస్తు ప్రభు వారు శిష్యులందరూ కూడా ఓడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ మిక్కిలి తుఫానికి లోనైందని. ఆ సందర్భంలో నీళ్లు ఓడలోకి వచ్చేసాయి. శిష్యులందరూ కూడా భయపడి, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని చెప్పి దేవుని అడుగుతారు. దేవునికి చింతలేదని కాదు, నువ్వు కష్టాలు గుండా వెళ్తుంటే, శ్రమల గుండా వెళ్తుంటే, ఇబ్బందులు గుండా వెళ్తుంటే దేవుడు పట్టించుకోవట్లేదని కాదు. ఆ తుఫానులో కూడా నేను కాపాడే దేవుడికి తోడైనాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. అగ్నిగుండంలో కూడా అగ్ని నిన్ను ముట్టకుండా కాపాడే దేవుడికి తోడైనాడు. సింహభవనంలో కూడా సింహాలు ఏమీ చేయకుండా వాటిని నోరు మూసే దేవుడికి తోడైనాడనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఆ రోజు శిష్యులు అలా అడిగిన వెంటనే క్రీస్తు ప్రభు వారు లేచి సముద్రాన్ని గద్దించగానే సముద్రం మిక్కిలి నిమ్మలం అయిపోయిందండి. హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. నీ కష్టాలపైన, అప్పుల బాధలపైన, శ్రమలపైన, అనారోగ్యాలపైన, నిందలపైన, అపజయాలపైన, అన్నిటిపైన కూడా ఆయన అధికారం కలిగిన దేవుడు. ఆయన అధికారం కలిగిన దేవుడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలని, ఆయన దగ్గర మనం ప్రార్థన చేయాలని. కొంతమంది పనుల భారం ఎక్కువ పెట్టేసుకోవడం ద్వారా, ఈ పనులు అవ్వాలంటే మా జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు పెళ్లి చేయాలి, లేదంటే వేరే కార్యాలు చేయాలి, ఆ పనుల కోసం చింతిస్తూ ఉంటారు. మార్తా గారు కూడా బైబిల్లో ఆ విస్తారమైన పని భారం పెట్టేసుకుని, ప్రభువా నేను ఎంత కష్టపడుతున్నానో నీకు చింత లేదంటారు వాడు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు, దేవుడు మీకోసం చింతిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మనిషి రేపటి కోసం చింత, ఏం తింటామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామని చెప్పి మనుషులు చింతిస్తారండి. అంటే రేపు ఎలా ఉండబోతుందా, మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందా, పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందా, మా జీవితం మేము ముందుకు ఎదగలమో, అభివృద్ధి చెందగలమో, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళగలమో అనే విషయం చింతిస్తూ ఉంటారు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపంలో చింత కావచ్చు, లేదా కష్టాల్లో శ్రమల వల్ల మీరు చింతపడుతూ ఉండొచ్చు, లేదా పనుల భారాల వల్ల మీరు చింతపడుతూ ఉండొచ్చు, భవిష్యత్తు కోసం చింత కావచ్చు. ఏ చింత అయినా సరే మీ చింత అంతా కూడా ఆయన మీద వేయండి. ఆయన మీకోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి, మీ పాపాలను విడిపించే దేవుడు ఆయన కాబట్టి
మీ పనులు సఫలం చేసే దేవుడు ఆయన కాబట్టి, మీ కష్టాలను గట్టెక్కించే దేవుడు ఆయన కాబట్టి, మీకు మీ ప్రతి అవసరం తీర్చే దేవుడు ఆయన కాబట్టి ఆయన మీద మీ చింతంతా వేయండి. బైబిల్ సెలవిస్తుంది, మనకి ఏం కావాలో దేవుడు మనకి సహాయం చేస్తాడని. మనకు కావాల్సిన ఆహారం కానీ, వస్త్రాలు కానీ అన్నీ కూడా దేవుడు సమయోచితమైన సహాయం. ఆ సమయానికి మనకు కావాల్సిన దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి చింతించొద్దు. దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలని. దేనికోసం కూడా మీరు చింతించొద్దు, కానీ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనా విజ్ఞాపనలు దేవుడికి తెలియచేయమని దేవుడు మాకు సెలవిస్తుంది. చింతించడం ద్వారా మనం ఏమీ సాధించలేము, అదే ప్రార్థన చేయడం ద్వారా. ఒక దేవుని సేవకుడు అంటారు, దేవుడు మనకి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆయన ప్రార్థన ద్వారానే ఇస్తారంట. కాబట్టి మనం విశ్వాసంతో దేవునిలో ప్రార్థన చేసినప్పుడు, దేనికోసమైతే మనకి చింత పెరిగిపోతుందో, దేనికోసమైతే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, దేనికోసమైతే మనం భారం భరిస్తున్నామో ఆ దేవుని దగ్గర చెప్పినప్పుడు ఆయన మన భారాలు భరించే దేవుడు, అనుదినము మన భారాలు భరించే దేవుడు, మన ప్రార్థనలు సఫలం చేసే దేవుడు. ఆ చింత నుంచి మనం విడిపిస్తాడు. ఆ కార్యం సఫలం చేసి, ఆ కష్టం నుండి బయటకు తీసుకొచ్చి, పాపాలు క్షమించి, నీ అవసరం తీర్చి ఆయన మీ చింత అంతా తీసేస్తాడని. హల్లెలూయా. ఎవరు చింత లేకుండా ఉంటారు? ప్రార్థన చేసేవారు, ఆరాధించేవారు చింత లేకుండా ఉంటారు. ఎందుకంటే వారి చింత అంతా ఎవరు వేస్తారు? దేవుడు వేస్తారు. ఓ దేవుని సేవకుడు అంటారు, చింత ఉంటే 2 చోట్ల ఉంటుందంట. ఒకటి మనిషి మధ్యలో, లేదా దేవుని భుజాల మీద. ఇప్పటివరకు నీ మనసులో ఉంచేసుకున్న చింతని దేవుని భుజాల మీద వేసేయండి ప్రార్థనాపూర్వకంగా. ఆయన మీ కోసం చింతిస్తున్నాడని. హల్లెలూయా. ఆయన మీ కోసం ఆలోచిస్తున్నాడని. బైబిల్లో షడ్రక్, మేషక్, అబేద్నెగో అంటారు, వాడిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తామన్నా అగ్నిగుండాన్ని 7 పెంచేసినా సరే వాళ్ళు అంటారు మాకు చింత లేదంటారు. ఎందుకు వాళ్ళకి చింత లేదు? ఎందుకు వారికి భయం లేదు? ఎందుకు వారికి వేదన లేదు? ఎందుకంటే వారు దేవుని మీద నమ్మకం ఉంచున్నారు కాబట్టి. వారు చెప్పిన మాట, మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించగల సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. వారు దేవుని శక్తిని నమ్మారు. దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు ఈ అగ్నిగుండంలో నుంచి. ఈరోజు నమ్ముతున్నారా? మీరు వెళ్తున్న కష్టాలు గుండా, శ్రమలు గుండా, నిందలు గుండా, అవమానాలు గుండా, ప్రతికూల పరిస్థితులు గుండా దేవుడు మిమ్మల్ని తప్పించగల సముద్రాన్ని నమ్మండి. నమ్మి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కొన్నిసార్లు మనిషి చింత శత్రువులు బట్టి చింత కలుగుతుందంట. శత్రువులు చేసే శబ్దాలు బట్టి, అది సాతాను కావచ్చు లేదా మనుషులు కావచ్చు, కొన్నిసార్లు మనల్ని పడేయాలని పాడుచేయాలి చేసే శబ్దాలు బట్టి, అదేదైనా సరే. హిజ్కియాని అష్షూరు రాజు శబ్దాలు చేశాడు, నీ దేవుడు కూడా నేను కాపాడలేడు అన్నాడు. హిజ్కియా ఏం చేశాడు? కుంగిపోయాడా? హిజ్కియా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు సహాయం చేయాలి అని ప్రార్థన చేశాడు. దేవుడు సహాయం చేశాడా లేదా? ఆయన 1,80,000 మందిని సంహరించేలాగా ఒక దేవుని దూతను పంపించాడని. ఆశారాజు ప్రార్థన చేశాడు, ప్రభువా బలహీనమైన నాకు సహాయం చేయడం నీకంటే ఎవరు లేరే, నీవే నా దిక్కుని ప్రార్థన చేశాడు. దేవుడు తన సహాయం పంపించాడు. ఈరోజు ఎటువంటి దానికోసం చింతించొద్దు. ఎవరో వ్యతిరేకంగా మాట్లాడదాన్ని చింతించొద్దు. దేవునిలో ప్రార్థన చేయండి, చింతంతా ఆయన మీద వేయండి. యెహోవా నమ్ముకున్నవాడు చింత లేకుండా ఉంటాడని దేవుడు మాకు సెలవిస్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచండి, ప్రార్థన చేయండి. ఆయన మీకోసం చింతిస్తున్నాడు కాబట్టి మీ చింతంతా ఆయన మీద వేయండి. ఆయన మీ ప్రతి ప్రార్థన సఫలపరుస్తాడు. ఆయన మన ప్రార్థనలు అంగీకరించేవాడు, మన ప్రార్థనలు జవాబు ఇచ్చేవాడు, ఉత్తరం ఇచ్చేవాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి మన చింత అంతా ఆయన మీద వేద్దాం. ఆయన మన పనులు సఫలం చేస్తాడు, మనకి సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి, చింత లేకుండా ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుని చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా తండ్రి మాట్లాడినందుకు దేవా ప్రభావ మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభావ, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి అయ్యా ప్రభావ. మీరు మా కోసం చింతిస్తున్నారని ప్రభావ, మీరు మా కోసం ఆలోచిస్తారన్న విషయాన్ని మాకు తెలియపరిచినందుకు దేవా మీకు వందనాలు యేసు. అవును తండ్రి, కొన్నిసార్లు మా జీవితంలో మా కోసం ఆలోచించేవారు కానీ, పట్టించుకునేవారు కానీ తండ్రి ఎవరు ఉండరు ప్రభావ. కొన్నిసార్లు చుట్టుపక్కల ఎంతోమంది మనుషులు ఉన్నప్పుడు కూడా ప్రభావ పట్టించుకునేవారు ఎవరు లేని పరిస్థితి ప్రభావ. అయితే మా కోసం ఆలోచించే దేవుడు, మా కోసం చింతించే దేవుడు ప్రభావ, మా పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు ప్రభావ, మీరు ఉన్నందుకు మీకు వందనాలు ఇస్తాం. మీకు స్తుతి స్తోత్రాలయ్యా ప్రభావ. పాపం వల్ల వచ్చే చింత కావచ్చు ప్రభావ, పనులు భారం వల్ల వచ్చే చింత కావచ్చు ప్రభావ యేసయ్యా. తండ్రి జీవం గల యేసయ్యా ప్రభావ, శత్రువులు వారి చేసే శబ్దం బట్టి వచ్చే చింత కావచ్చు, కష్టాలు శ్రమల ద్వారా వచ్చే చింత కావచ్చు ప్రభావ, భవిష్యత్తు కోసం చింత కావచ్చు, ఏదైనా సరే మీరు సెలవిచ్చారు ప్రభావ. మీరు మా కోసం చింతిస్తున్నారని ప్రభావ. ప్రార్థనాపూర్వకంగా ప్రభావ యేసయ్యా, కృతజ్ఞతాపూర్వకంగా ప్రభావ మేము ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభావ మా చింత అంతా మీ మీద వేసినప్పుడు ప్రభావ, మీరే తండ్రి మా కార్యాలు సఫలపరుస్తారని తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నారనయ్యా, ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు బాధపడుతున్నారు లేవనెత్తండి. గొప్ప కార్యాలు చేయండి, కృపను గురించి మా దేవ. ఈ రోజంతా మీ తోడు, మీ సహాయం వారికి అందించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.